నేరుగా ఇరిగేషన్ మంత్రి గారు వచ్చిన ఉన్నతాధికారులైన మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన పంట కాలంలో పూడికి తీసే కార్యక్రమం అయితే మాత్రం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మనం ఒక్కలంక వంతెన దగ్గర అయితే మనం ఉన్నాం. ఇదే ప్రధాన రోడ్డు, అమలాపురం వెళ్ళి ముక్కావలం మీదుగా వెళ్ళే రోడ్డు. ఇదే పంట కాలువ. చివరకు అధికారులు సస్పెండ్ చేసిన నిర్లక్ష్యం ఎంతగా ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇదేనా తీసుకునే జీతాలకు అధికారులు చేస్తున్న ప్రజాసేవ? ఇది ఒక్కలంక వంతెన కూడా ఈ నీటి ప్రవాహానికి కూలిపోయే ప్రమాదం ఉన్నది అనేలా ఉంది. ఇక్కడంతా కూడా పూడిక. మరి కేవలం ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేస్తేనే ఈ పంట కాలువల పూడిక సమస్యలు అలాగే శుభ్రత సమస్యలు పరిష్కారం అవుతాయా? లేకపోతే అధికారులే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందా? మరి ఒకసారి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారైన నిమ్మల రామానాయుడు గారు మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నది నేను సైతం టీం ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. మీరు 2-3 రోజుల్లో వస్తామన్నారు, వారం పైన అవ్వింది, కనీసం అధికారులు ఎక్కడ కూడా చలనం లేదు. కానీ డీసీల్ని వేసి ఉపయోగం ఏంటి అనేది మా నేను సైతం టీం యొక్క మరి ఆవేదన మరి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తున్న అభివృద్ధికి మీరు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కకు పెట్టారు అంటే అధికారులు నిర్లక్ష్యం ఎంతగా ఉందన్నది చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. మరి ఇలాగే ఉంటే మరి వంతెనలు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పూడిక సమస్య ఇదే విధంగా ఉంటే మరి కింద ఉండే ప్రజలు ఈ నీటినే సాగునీరుతో పాటు త్రాగునీరుగా ఉపయోగిస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు పాడైపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆక్రమణలు పెరిగిపోయి దానిపై ఎలాంటి ఆలోచన లేని అధికారులు మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరమైతే చాలా ఎక్కువగా ఉంది. మరి వంతెన కిందే ఈ విధంగా ఉంది అంటే మరి పూర్తి స్థాయిలో ఒక అడవిని తడిపించేలా ఉన్నది ఇదంతా కూడా. రోడ్డు మార్గం పక్కనే ఒక్కసారి మనం చూడొచ్చు. అధికారులందరూ కూడా మరి కొద్ది రోజుల క్రితం మన జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. ఆక్రమణల మీద సర్వే చేసి దాని లిస్టు కూడా ఇమ్మన్నా సరే అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోలేదు అన్నది దీన్ని చూస్తే అర్థమవుతుంది. మరి 2-3 రోజుల్లోనే తిరిగి వస్తానని చెప్పారు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు. మరి ఇదే విధంగా అధికారులు ఉంటే అంటే ప్రభుత్వం మారింది కానీ అధికారులు పనితీరు మారలేదన్నది మాత్రం మీరు చాలా స్పష్టంగా గమనించాలి. వీళ్ళ మీద పూర్తి స్థాయిలో అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో నిద్రావస్థలో ఉంది కాబట్టే నేడు ఈ పంట కాలంలో పూడికి ఈ విధంగా పెరిగిపోయిందన్నది మరి మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఒక మంత్రిగా ఎంతోమంది అభిమానం పొందిన మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మాత్రం చాలా ఉంది సార్. నేను సైతం టీం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నది కాదు, ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుని నిద్రపోతున్నారు అని తెలియజేయడానికి మేము ఇవన్నీ ఎక్కడికక్కడ వాస్తవాల్ని వార్తల రూపంలో వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నేను సైతం టీం ఒక్కలంక. జై హింద్.